పబ్లిక్ హాలిడే రోజు కంపెనీ మీతో పని చేయించుకొని నార్మల్ సాలరీ ఒకటే ఇచ్చిందా? యాక్చువల్లీ లా ప్రకారం మీకు ఎక్స్ట్రా కాంపన్సేషన్ రావచ్చు. పబ్లిక్ హాలిడే లేదా నేషనల్ హాలిడే రోజు మీరు కంపల్సరీగా వర్క్ చేస్తే ఇండియాలో చాలా స్టేట్స్ అండ్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము మీకు ఎక్స్ట్రా కాంపన్సేషన్ ని కూడా ఇవ్వాలి. చాలా స్టేట్స్ లో అది డబుల్ వేజ్ అయినా అయి ఉండొచ్చు, లేదా నార్మల్ సాలరీతో సబ్స్టిట్యూట్ హాలిడే అయినా ఇవ్వాలి. కానీ ఎగ్జాక్ట్ రూల్ మీ స్టేట్, మీ జాబ్ టైప్ ని బట్టి మారుతుంది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి లాంటి నేషనల్ హాలిడేస్ ని చాలా కంప్లైంట్స్ రూల్స్ మ్యాండేటరీ హాలిడేస్ గా ట్రీట్ చేస్తాయి. కాబట్టి నార్మల్ సాలరీ ఒకటే ఇవ్వడం చాలా కేసెస్ లో సరిపోకపోవచ్చు. మీ స్టేట్ లో ఎగ్జాక్ట్ రూల్ ఏంటి? మీ జాబ్ కి డబుల్ సాలరీ అప్లై అవుతుందా? హాలిడే అని కింద కామెంట్ చేయండి. మీ స్టేట్ ప్రకారం కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు హెచ్ఆర్ కి పంపాల్సిన రెడీ ఈమెయిల్ ఫార్మాట్ ని మీ డిఎం కి పంపిస్తా. వెంటనే ఈ 2 థింగ్స్ చేయండి. మీ స్టేట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో హాలిడే కాంపన్సేషన్ రూల్ ని చెక్ చేయండి. అలాగే మీ అపాయింట్మెంట్ లెటర్ ని కూడా ఒకసారి చూడండి. ఈ ఇయర్ లో పబ్లిక్ హాలిడేస్ కి వర్క్ చేసి డబుల్ పే లేదా సబ్స్టిట్యూట్ లీవ్ ఇవ్వకపోతే హెచ్ఆర్ కి రిటర్న్ గా రేస్ చేయండి. రెస్పాన్స్ లేకపోతే లేబర్ కమిషనర్ కి అప్రోచ్ అవ్వచ్చు. ఇండిపెండెన్స్ డే దగ్గరలోనే ఉంది. వర్క్ చేసే ముందు మీ రైట్ ఏంటో తెలుసుకోండి. దేశం కోసం అనౌన్స్ చేసిన హాలిడేలో మీరు వర్క్ చేశారు. ఆ వర్క్ కి లా ప్రకారం మీకు ఎక్స్ట్రా కాంపన్సేషన్ రావాల్సి ఉండొచ్చు. ఇండిపెండెన్స్ డే ముందే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఆగస్టు 15 కి ఆఫీస్ కి వెళ్ళబోయే ప్రతి ఒక్క కొలీగ్ కి ఇప్పుడే వీడియోని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.